తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. గొర్రె కథ చెప్పిపోతా. నేను ఒక గొల్లైనా రోజు గొర్రెలు తీసుకుపోతాను మంద మేపుకోవడానికి. రోజు గొర్రెలు తీసుకుపోతాను. గొల్లైనకి ఎప్పుడు రెండు ఉంటాయి. ఒకటి భుజం మీద గొంగడి, ఇంకోటి ఏమో చేతుల భుజం మీద ఒక గుడ్డలు ఉంటాయి. మీరు ఎక్కడైనా చూడండి, గొల్లైన చేతిలో ఒక గుప్ప కర్ర లేకపోతే ఒక గుడ్డలి, భుజం మీద ఒక గొంగలి ఉంటుంది. అయితే గొర్రెలు రోజు అనుకుంటున్నాయట, మా గొల్లైన ఎంత మంచోడు, రోజు మేపుకొస్తాడు, రోజు మంద పెడతాడు, కుక్కలు తోడళ్ళు మమ్మల్ని తినకుండా కాపలా కాస్తాడు. చివరికి ఒకరోజు వర్షం పడతాడు అనుకునేట. చూసినవా, మా గొల్ల యజమాని తన భుజం మీద ఉన్న గొంగడి బొచ్చును మా కప్పి చలి లేకుండా చేసేది, తలకుండా చేస్తుందని చెప్పి అనుకున్నాను. కానీ గొర్రెకు తెలియదు ఈ బొచ్చుతోటే ఆ గొంగళైందని, ఈ బొచ్చుతోటే ఆ గొంగళైందని. కానీ మీరు కూడా ఒక మాట చెప్తున్నా, మీరు సంతోషపడతాను, కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకుంటా, మీరు సంతోషపడతాను, కేసీఆర్ కిట్ తీసుకుంటా, మీరు సంతోషపడతాను, పెన్షన్ తీసుకుంటా. ఆయన అంటాడు ఇంకా ఉపన్యాసాలు ఇస్తాను వాళ్ళు వచ్చి, కళ్యాణ లక్ష్మి ఎవరిస్తాను, కేసీఆర్ ఇస్తాడు. ఎవరు వాళ్ళు, నీ మేనమామ అని చెప్తాడు ఆయన. పెన్షన్ ఎవరిస్తాను అంటే కేసీఆర్ ఇస్తాడు. ఎవరు ఆయన అంటే నా పెద్ద కొడుకు అంటాను. పెన్షన్ ఇస్తాడు, పెద్ద కొడుకు అయిపోయాడు. కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చి మేనమామ అయిపోయాడు. కేసీఆర్ కిట్ ఇచ్చి అన్న అయిపోయాడు. కానీ నేను అడుగుతున్నా, ఈ కళ్యాణ లక్ష్మి పైసలు, ఈ పెన్షన్ల పైసలు, నీకు వచ్చే కేసీఆర్ కిట్ పైసలు, మధ్యాహ్న భోజనం వండితే వచ్చే పైసలు, కేసీఆర్ తన ఫామ్ హౌస్ ను అమ్ముకొని, తన భూములను అమ్ముకొని నీకు ఇస్తలేడు బిడ్డలారా. తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్.